వినాయక చవితి వచ్చిందంటే చాలు గణేష్ మండపాలలో వెరైటీ గణనాథుల విగ్రహాలు దర్శనమిస్తాయి. బాపట్ల జిల్లా చిరాలలో వెరైటీ గణనాథులు కొలువు తీరారు. కవర్లలో ప్యాక్ చేసిన బియ్యంతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇటు చిరాల అమరావారి వీధిలో గణపతి బాల భక్త సమాజం ఆధ్వర్యంలో 65 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 66వ వార్షికోత్సవం సందర్భంగా వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. 700 కేజీల బియ్యంతో 12 అడుగుల గణపతి ప్రతిమను తయారు చేశారు. వెదురు పుల్లలతో ముందుగా వినాయక రూపాన్ని తయారు చేశారు. 100 గ్రాముల చొప్పున బియ్యం ప్యాక్ చేసిన 7000 బియ్యం ప్యాకెట్లను తీగ సాయంతో అల్లి గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గత 4 ఏళ్లుగా వినూత్నంగా కొబ్బరికాయలు, గాజులు, నెమలి పింఛలతో వివిధ రకాల గణనాథులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ ఏడాది సహజ సిద్ధమైన రంగులు కలిపిన బియ్యంతో ఏర్పాటు చేశామని కమిటీ నిర్వాహకులు తెలిపారు. చీరాల్లో అమరావారి వీధిలో వేంచేసి ఉన్న గణపతి మందిరం నందు 66 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా గణపతి ఉత్సవాలు చేసుకుంటున్నాము. ఉత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 12 అడుగుల బియ్యంతో విగ్రహం చేయించాము. దానికి గాను 700 కేజీల బియ్యం పట్టింది. 100 గ్రాముల పొట్లాలు లెక్కన 700 పొట్లాలు 7000 పొట్లాలు తయారు చేసి విగ్రహం తయారు చేసి ఇచ్చారు. మేము 4 సంవత్సరాల నుంచి డిఫరెంట్ గా చేస్తున్నాము. ఫస్ట్ సంవత్సరం టెంకాయలు చేశాము, 2వ సంవత్సరం గాజులతో చేశాము, 3వ సంవత్సరం నెమడి పింఛాలతో చేశాము, ఈ సంవత్సరం బియ్యంతో చేశాము. కాబట్టి ఈ అలంకారాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు గణపతి బాలభక్త సమాజం. చీరాల్లో అమరావారి వీధిలో వేంచేసి